మన తదుపరి ఘట్టం హర్యానాని ఓడియడం. ఈసారి మన టీమ్ లో మన మెయిన్ ప్లేయర్ అయిన పవన్ షరావత్ ఆడడం లేదు. అందుకు నేనే కెప్టెన్ టీమ్ కి. మనం హర్యానాని ఓడిద్దాం. విజయ్, మన టీమ్ లో పవన్ లేడుగా, ఎలా ఈ మ్యాచ్ మనం గెలుస్తాం? ఫస్ట్ మనల్ని మనం నమ్ముకుందాం. దాని తర్వాత ఏం జరుగుతుందో అది జరగనిద్దాం. మీ టీం ని ఓడిస్తాం, మిమ్మల్ని అస్సాం పంపిస్తాం. ఈసారి రెజా ఆట మీతో వేట. వేటనా? చూద్దాం రెజా. నీలో ఉన్న కాన్ఫిడెంట్ ని మా టీం తీసి పడేస్తది. భాయ్, మీ టీం లో పవన్ కూడా లేడు. ఇక మీరు ఎలా గెలుస్తాం అనుకుంటున్నారు? నాకు అర్థం కావట్లే. ఏం పవన్ ఉంటేనే మా టీం గెలుస్తుందా? లేకుంటే గెలవదా? లాస్ట్ మ్యాచ్ లో 15 పాయింట్స్ చేసిన టీం ని గెలిపించుకోలేనా? అన్నా, ఈ రాహుల్ తో ఆట, పులితో వేట అలా ఉంటది నాతో ఆట. రాహుల్, నేను ఫామ్ లో లేనానేగా మీరు రెచ్చిపోతున్నారు. నువ్వు ఫామ్ లో ఉంటే ఏంది, లేకుంటే ఏంటి? మాకు ఈ హర్యానాతో గేమ్ మామూలు ఉండదు మీకు ఈసారి. నా పవర్ ఏంటో మీరు చూశారుగా. ఇంకేమైనా చూపేయాలంటారా? మిమ్మల్ని గుద్దితే మీ కోచ్ కాడ పడతారు మీరు. ఏం అజిత్, నీకు అంత పవర్ ఉందా? ఇక ఈ రెజాన్ టాకిల్ చేసేంత శక్తి ఉందా నీకు? నీతో మాకెందుకు గొడవ? మన మ్యాచ్ లో చూసుకుందాం హర్యానా.